Good afternoon, officers. Time for today's Plus CSAT program. Today's topic is important topic, partnerships program. So, ఈ partnership మీద అప్పుడప్పుడు questions ఇస్తూ ఉంటారు. So, we should be vigilant about this particular topic, partnership. So, basic level questions ఇస్తారు. So, basic mathematics మీరు ఎట్లా అప్లై చేస్తున్నారు అనేది ఓవరాల్ చూస్తారు దీంట్లో. సో, ఈ డైరెక్షన్లో లెట్స్ సాల్వ్ అ CSAT రియల్ టైమ్ క్వశ్చన్ 2020లో అడిగిన క్వశ్చన్ ఇది. A and B enter into a partnership agreement with capitals of 45,000 and 75,000 respectively. So, A initial capital 45,000, అట్లనే B capital 75,000. ఇది జాయిన్ చేశారు. కానీ ఆఫ్టర్ 4 months C joins them with 60,000 capital at the end of the కానీ at 60,000 capital. కానీ 4 months తర్వాత జాయిన్ అయ్యాడు. సో at the end of the year the profit is 36,000. Overall గా ఈ బిజినెస్ లో 36,000 ప్రాఫిట్ వచ్చింది. బట్ ఇట్ కేమ్ at the end of the year. సో at the end of the year అంటే 12 months. అంటే ఏ బి పెట్టిన క్యాపిటల్ స్టార్టింగ్ లోనే పెట్టారు కాబట్టి వాళ్ళు మొత్తం 1 year వరకు ఉంటారు. అందుకే 1 year కాబట్టి 12 months. అట్లానే వీళ్ళ ప్రాఫిట్ వీళ్ళ క్యాపిటల్ కూడా 12 months పనిచేస్తుంది. కానీ ఇష్యూ ఎవరితో వస్తుంది? సి 4 months తర్వాత జాయిన్ అయ్యాడు. సో సి 60,000 క్యాపిటల్స్తో 4 months తర్వాత జాయిన్ అయ్యాడు కాబట్టి 8 months తనది 12 months, 12 months, 8 months. సో ఆయన క్యాపిటల్ ఓన్లీ 8 monthsకే పనిచేస్తుంది అన్నమాట బేసికల్గా. సో 45, 12 యూ హ్యావ్ 60, 54, 5,40,000. సో అట్లానే మన ఉంది 1275 అంటే 84. అండ్ మన ఉంది ఓన్లీ ఇది టోటల్గా. సో వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 12 months, 12 months, 8 months కాబట్టి వాళ్ళకు వచ్చిన పరిస్థితి ఇది బేసికల్గా. సో దీన్ని చూసుకుంటే ఇప్పుడు మనం ఇది వాళ్ళ క్యాపిటల్ ఫర్ ద హోల్ ఇయర్. కానీ ఇక్కడ ఏం చేసుకోవాలంటే 8 months పెట్టాము కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇఫ్ యూ అబ్జర్వ్ అన్నిట్లో 4 zeros, ఇక్కడ కూడా 4 zeros, ఇక్కడ కూడా 4 zeros తీసేయండి. సో వీఆర్ లెఫ్ట్ విత్ 54:90:40. ఇది పరిస్థితి ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియో. సో దీని రేషియోని ఏం చేస్తామంటే సింపుల్గా అన్నిట్లో 6 పోతుంది, డివైడ్ బై 6 చేయండి, ఎందుకంటే 6 is the common factor. సో విల్ బి లెఫ్ట్ విత్ 9:15:8. సో టోటల్గా ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇప్పుడు? సింపుల్ బట్ 9 + 15 + 8 32 పార్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క పార్ట్స్ 32 పార్ట్స్ ఉన్నాయి. వాళ్ళు అడుగుతుంది వాట్ విల్ బి సి షేర్ ఆఫ్ ద ప్రాఫిట్. అంటే ఈ 32 పార్ట్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్లో సి యొక్కది ఓన్లీ 8 parts ఉంటాయి. దట్ ఈస్ అ హోల్ పాయింట్. సి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 8 parts ఉన్నాయి. సో 8 months ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి 8 parts వచ్చినాయి. సో 8 parts అవుట్ ఆఫ్ టోటల్ 32 చేసి ప్రాఫిట్ మొత్తం 36,000 కాబట్టి ఇది 4 times, ఇది 9. సో సికి ఫైనల్గా 36,000 వచ్చిన షేర్ ఓన్లీ 9,000 rupees బికాస్ హీ హాజ్ ఇన్వెస్టెడ్ ఓన్లీ ఫర్ 8 months ఇన్వెస్ట్ చేశాడు. సో అతనికి వచ్చిన ప్రాఫిట్ విల్ బి బేస్డ్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్ దట్ హస్ డన్ అండ్ ఎన్న కాలం పెట్టుకున్నాడు. ఇట్లా ఒక యూపీఎస్సీ క్వశ్చన్ లెస్ దాన్ 2 minutes మనం ఫస్ట్ హాఫ్ మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇస్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. 2022లో అడిగారు ఈ క్వశ్చన్. సో ఏబిసి ఇన్వెస్ట్ ఇన్ అ బిజినెస్ ఇన్ ద రేషియో 5:7:8. ఓకే, సో ఏబిసి ఇన్ ద రేషియో 5:7:8 అన్నాడు కాబట్టి ఇన్వెస్ట్ మనం సింపుల్గా ఏం చేస్తున్నామంటే 5x, 7x, 8x పెడతాం. సో ఇది ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇయర్ స్టార్టింగ్లో పెట్టేశారు. ఎంత పెట్టారో తెలియదు కానీ మొత్తానికి రేషియో మాత్రం 5:7:8. 6 months తర్వాత ఏ విత్డ్రాస్ హాఫ్ ఇట్స్ క్యాపిటల్ 6 months తర్వాత. సో దీన్ని మనం ఎట్లా బ్రేక్ చేద్దామంటే 6 months బ్రేక్ చేస్తే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఏ ఒక్క విషయంలోనే చేంజ్ వస్తుంది, బీసీ మాత్రం ఫుల్ ఇయర్ వరకు పెడుతున్నారు. సో వీళ్ళిద్దరిది టోటల్ 12 months పీరియడ్ వరకు వర్క్ అవుతుంది. అంటే ఏంటిది? దిస్ ఇస్ నథింగ్ బట్ 7x into 12 months
ఇది 8x into 12 months. ఇది ఎక్కడ మారదు, ఇది ఇట్లా ఉంటుంది. సో బిది 84x ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద హోల్ ఇయర్, వీడిది 96 ఇన్వెస్ట్మెంట్ x ఫర్ ద హోల్ ఇయర్. ఇది ఫిక్స్, ఇది చేంజ్ కావట్లేదు. కానీ ఏ విషయంలో ఏమైందంటే 6 months తర్వాత 5x, ఫస్ట్ 6 months 5x వరకు అయింది. సో 5x into 6 30x. ఇది ఫస్ట్ పార్ట్. 6 months తర్వాత హాఫ్ లాగేషన్ కాబట్టి 5xలో హాఫ్ తీసేషన్ కాబట్టి నెక్స్ట్ 6 months ఓన్లీ 2.5x ఉంటుంది, సగం లాగేసుకున్నాడు కాబట్టి ఆ సగం మీద కూడా మళ్ళీ వాళ్ళకి ప్రాఫిట్ రావాలి కదా, అంటే నెక్స్ట్ 6 months. అంటే వీడికి ఇక్కడ 30x, ఇక్కడ 15x. సో ఏ ఇన్వెస్ట్మెంట్ టోటల్గా 45x అయింది. సో దిస్ ఇస్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ రేషియో. సో దీన్ని మనం సింపుల్గా ఏం చేయాలి, రేషియో వేసుకోవాలి. 45:84:96. ఇది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియోస్ బేసికల్గా. సో ఇది మనం చేసాం కాబట్టి దీన్ని మనం సింపుల్గా సింప్లిఫై చేసుకోవాలి, ఫాస్ట్గా అయిపోతుంది. సో దీంట్లో కామన్ ఫ్యాక్టర్ ఏమంటుంది మనకి, 3 పోతుంది. సో దిస్ విల్ బికమ్ 15:28:32. అంటే మనకి టోటల్ పార్ట్స్ ఎన్ని, 15, 28, 32 is 60, 75. మొత్తం 75 పార్ట్స్ ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్స్. సో 75 పార్ట్స్లో ఏ యొక్క పార్ట్స్ ఓన్లీ 15 ఉంది. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, మనకు కావాల్సింది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ టోటల్ ప్రాఫిట్ ఇస్ 48,000. వాట్ ఈస్ ఏ షేర్ అంటున్నాడు, ఏ షేర్ ఇస్ 15 పార్ట్స్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్. సో దీన్ని మనం ఏం చేద్దామంటే సింపుల్గా టోటల్ 75 పార్ట్స్, ఏ పార్ట్ ఏమో 15 పార్ట్స్. సో దిస్ నథింగ్ బట్ 1/5 మాట. సో దీన్ని మనం ఏం చేద్దాం, 15/75. టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, 48,000 into 48,000. అది ఏస్ పార్ట్. ఇది 5 times 9s are 45, 30, 9,000. సో మిస్టర్ ఏ యొక్క షేర్ ఇన్ ద హోల్ ప్రాఫిట్ ఇస్ ఆప్షన్ బి, విచ్ ఇస్ 9,600. ఇలా సింపుల్గా లెస్ దాన్ 2 minutes ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి 2.5 మార్క్స్ మనం ఈజీగా సంపాదించుకోవచ్చు. అబ్జర్వ్ చేయండి, 2 క్వశ్చన్స్ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. 2020లో అడిగిన క్వశ్చన్, 2022లో అడిగిన పార్ట్నర్షిప్ క్వశ్చన్స్. ఇలా మనం సాల్వ్ చేసుకుని హ్యాపీగా మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. అండ్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ అ న్యూ బ్యాచ్ ఆన్ September 22nd. డోంట్ ఫర్గెట్ దట్. ఇట్స్ అ 2-year UPSC ప్రోగ్రామ్ వేర్ జనరల్ స్టడీస్ ఈస్ బీయింగ్ కవర్డ్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ as well as మెయిన్స్కి కవర్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ NCERT క్లాసెస్ విల్ బి ప్రొవైడెడ్ అండ్ 19 స్టాటిక్ బుక్స్ విత్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు 1-to-1 మెంటర్షిప్, ఇది స్పెషల్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్. ఎక్స్పర్ట్ మెంటర్తో కూర్చొని మీకు అన్ని కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రికార్డెడ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ మిస్ ఎనీథింగ్, ఏదైనా ఇటు అయితే రికార్డెడ్ క్లాస్ కూడా ఉంటాయి. సో యూ ఆర్ నాట్ యాక్చువల్లీ మిస్సింగ్ ద క్లాస్. దీంతో పాటు మిమ్మల్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తారు ఫర్ బోత్ ఫిల్మ్స్ as well as మెయిన్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఏమవుతుందంటే ఈ దెబ్బతో మనకి కావాల్సిన స్టాటిక్ పార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్ విల్ బి డన్. సో స్టాటిక్ పార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్ కవర్ అయిపోతుంది, కన్జర్వేటివ్ అండ్ ఆల్ దట్. దీన్ని మనం కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఎక్స్క్లూజివ్గా ప్రొవైడ్ చేస్తారు, వేరే న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ అన్ని కూడా కవర్ చేసుకుని మనం చదివిన స్టాటిక్ మెటీరియల్ని ఈ డైనమిక్ మెటీరియల్ రెండుని మిక్స్ చేసేసి మనకి ఒక డైనమిక్ మెటీరియల్ కూడా క్రియేట్ అవుతుంది. దీనివల్ల బోత్ స్టాటిక్ అండ్ డైనమిక్ కవర్ అవుతుంది ఈ 2 yearsలో. దీనివల్ల యూపీఎస్సీ కోడ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. దట్స్ ద హోల్ గేమ్. సో అలా చేయాలంటే మీరు కూడా కొంచెం సాక్రిఫైస్ చేసి ఈ 2 years ఫోకస్డ్గా శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్లో ఇట్లాంటి బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ మార్కెట్లో ఎక్కడ లేదు, అది మనం క్రియేట్ చేసి ఏ స్టూడెంట్ అయినా సరే మన ప్రోగ్రామ్ ద్వారా సక్సెస్ రావాలని ద హోల్ టీమ్ ఆఫ్ శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్ విల్ సపోర్ట్ యూ ఇన్ దిస్ బ్యూటిఫుల్ ఎండివర్. సో ఎనీ డౌట్స్ ఉంటే కాల్ 8121191985 or mail to www.sriramsias.com. So Sriram's IAS Hyderabad is ready to help you in your beautiful and successful journey. So join us soon. Don't forget, date is on September 22nd. So that's all for today. Shaman Padikula signing off. Bye-bye.